వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో. అక్కడేదో సౌండ్ వినబడుతుంది. ఏయ్ గైస్, ఇప్పుడైతే నిజంగా నాకు ఎవరో అయితే ఇక్కడ లాగినట్టు అనిపించింది. చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో. ఇప్పుడైతే నేను ఒక హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎక్కడైతే ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని చాలా పుకార్లు అయితే ఉన్నాయి. అవి నిజమో కాదు ఇప్పుడు మనం అయితే ట్రై చేద్దాం. ఇక్కడైతే మా అన్న అయితే ఒకటి కామెంట్ చేశాడు, ఇక్కడికి వెళ్ళి చూడమని, దెయ్యాలు ఉన్నాయని. వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు అయితే కనిపించాయని చెప్పాడు. సో నేనైతే దాన్ని అంతేటో చూద్దామని, అలా అనకూడదు, దాని సంగతి ఏటో చూద్దామని నేనైతే వచ్చాను సింగిల్గా. ఓకే, లెట్స్ గో గైస్. మనమైతే ఇప్పుడు హంటింగ్ స్టార్ట్ చేద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అక్కడేదో సౌండ్ వినబడుతుంది. నేనైతే ఫ్రంట్ కెమెరా అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పటి నుంచి మనం బ్యాక్లో షూట్ చేద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు బ్యాక్ కెమెరాకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మనం షూట్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మనమైతే ఇప్పుడు ఆ లోపలికి అయితే వెళ్ళాలి. చాలా తుప్పలు, చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. వెయిట్ ఇక్కడ సౌండ్ వచ్చి కామెంట్. ఏయ్ ఎవరో ఎవరు గైస్, ఎక్కడ ఎవరు ఉన్నారు? హలో, సౌండ్ వస్తుంది. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? హలో, ఇక్కడ ఎవరన్నా ఉంటే దయచేసి నా ముందుకైతే రండి. నేను మీకు హాని తలపెట్టేవాడిని కాదు. అది మీరు గుర్తించడం మీకే మంచిది. హలో, గైస్, ఇక్కడైతే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? హే, ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ
ఎవరు కనిపించట్లేదు. లోపల ఏదో తిరుగుతున్నట్టు, మళ్ళీ లోపలికి వెళ్తే బయటకు వచ్చినట్టు మొత్తం అలాగైతే కనబడుతుంది. క్లమ్జీగా మొత్తం ఇప్పుడు లోపలికన్నా వెళ్దామంటే అన్నీ తుప్పల్లా ఉన్నాయి. ఇక్కడ ఏ పాము ఉంటుందో తెలియదు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? సో చూసారుగా, నా బండి అయితే ఎక్కడ పెట్టాను. ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఈ లోపల అనుకుంటా. ఇదేంటి గొయ్యి అనుకుంటా. హలో, ఇది చూడండి, డిస్టర్బ్ చేస్తున్నా. ఎవరిక్కడ కనిపించండి అల్లా, ఎదరికి ఎవరన్నా రండల్లా, కెమెరాలో క్యాప్చర్ కావాలి కదా. మా ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తున్నారంట మీరు. ఇదైతే నా బైక్. ఈ తుప్పల్లోకి మనుషులు వెళ్ళారు కానీ దయ్యాలు మాత్రం వెళ్ళేలా ఉన్నాయి. అందుకే వీటిని ఎవరు నరకట్లేదు అనుకుంటా. బాగానే ఉంది. ఒకసారి అటు రౌండ్ వేద్దామా? మొత్తం అంతా ఒక రౌండ్ వేద్దాం. ఇటు ఇక్కడ ఏ పాములు ఉంటాయి అర్థం కావట్లేదురా నాయన. ఈ కిందకి రావాలంటే ఇది ఒక్కటే దారి. ఇదేంటి మగ బొబ్బస్ చెట్టు, అంటే కాయలు లేవు కదా అందుకని మగది. అర్థమైందా? ఓ ఊరేనా ఆయన. అరే అమ్మ, ఇక్కడ అంతా గత్తరు గత్తరు ఉంది. గాయస్, ఈ దయ్యాలు ఆత్మలు కనబడతలేదు తెలియదు కానీ ఇక్కడైతే నక్కలు కుక్కలు ఉండేలా అయితే నాకు డౌట్ కొడుతుంది. ఇక్కడ చూడండి, నేను మొత్తం ఇరికిపోయా. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా లోపలికి వెళ్దామంటే ఇంక మొత్తం తుప్పల్లే ఉన్నాయి. సో వెనక్కి వెళ్దాం. ఇందాకైతే దీని కింద నుంచి వచ్చాను, ఇప్పుడు తొక్కుని వెళ్తున్నా.
నాకైతే ఏదో ఒంటి మీద చీమలు పాకుతున్నట్టు ఏటో ఫీలింగ్ ఉంది. ఓకే, గైస్ ఒక్క నిమిషం గైస్. ఇప్పుడైతే నిజంగా నాకు ఎవరో అయితే ఇక్కడ లాగినట్టు అనిపించింది. ఎందుకు అలా లాగడం? కంటికి మాత్రం కనిపించకండి, లాగడం మాత్రం లాగుతున్నారు. ఇక్కడైతే జస్ట్ వెనకాల జబ్బ దగ్గర పెట్టుకుని లాగినది వెనక్కి. ఏం చెప్తాం, ఇంత కష్టపడి ఎంత దూరం వచ్చి కనిపించాలి కదా. ఏదో మాట్లాడి ఏదోటి వెనక్కి లాగితే సరిపోద్ది. సరే, కెమెరాకి ఎంతకని కనిపించుకొని ఉంటారో చూస్తా. ఎక్కడే కదా లాగింది, నువ్వు కిందేమైనా ఉన్నావా? లాగేసి ఎక్కడికి పోయినట్టు? ఎవరు? హలో, పిలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు ఉండరు. ఇంక మనకు కనబడేలే లేవనుకుంటా. మా ఊడికి కనిపించింది భ్రమ లేదా నేను ఇక్కడికి వస్తే ఏమో, మనకైతే అంత ఐడియా లేదు. ఎందుకని కనీసం ఏం సౌండ్స్ కూడా ఏమి వినబడతలేదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గైస్, చాలాసేపు అయితే ఉన్నాను, మినిమం 1 అవర్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఎవరో కనిపించట్లేదు. ఇంతగానో ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. మనం అయితే ఏదోలా బతికేస్తాంలే, కానీ కనిపించకుండా ఎలాగా అని కనిపించాలి కదా. ఏదో వీళ్ళంతటా ఈ తిరిగేసి జనాలను భయపెడేద్దాం అంటే ఎలా కుదురుతుంది?
భయపడిన వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వాళ్ళు, అది గమనించుకోవాలి దెయ్యాలు. మంచి మల్లెపూలు వాసన వస్తున్నట్టుంది ఇటు. ఇంకా ఇలా వచ్చినా లేవురా. నా బండి అన్నీ చూస్తుంది. 2 minutes రా. హలో, ఇక్కడ ఎవరైనా ఉంటే బయటకు వచ్చేయండి. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నా. మీకేమైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారీ. మళ్ళీ నేను వెళ్ళిపోయాక నాకు కూడా ఇంటికైతే రావద్దు. మిమ్మల్ని నేను ఏ ఇబ్బంది పెట్టలేదు, మీరు నాకు కనిపించలేదు కూడా. సో గైస్, నేనైతే ఇక్కడ ఒక 1.5 hour 1 hour అనుకుంటా, మ్యాక్సిమం 1 hour అయితే ఉన్నాను. నాకు ఇక్కడ ఏమీ కనిపించలేదు, ఏమీ సౌండ్స్ కూడా వినిపించలేదు మేబీ. సరే, ఇంకా ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఉన్నా కనిపించినా మనం ఏదైనా మాట్లాడేది ఏదైనా చేద్దాం. సో నేనైతే ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. టైం కూడా 1 గంట అవుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా మీకు తెలిసిన ప్లేస్లు ఏమైనా అంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మెయిన్. ఇంకంతే, ఇంకా మాట్లాడాల్సింది ఏముంది. సరే, బాయ్ అందరికీ, గుడ్ నైట్.